చెప్పబోయేది బుర్రకథ. బుర్రకథ లక్షణాలు ఎలా ఉంటాయంటే మధ్యలో ఒక కథకుడు ఉంటాడు, ఇటుపక్క వంతు వాడేవారు ఉంటారు. ఆ వంతు కథకుడు కథ చెప్తూ ఉండగా వంతు వాడేవారు ఆ కథను ముందుకు తీసుకుపోతూ ఉంటారు. ఇప్పుడు మనం కథను మొదలు పెడదాం. జయము జయము మన భారత మాతకు జయము, దిగ్విజయము తందాన తాన. సురనిచ్చే శ్రీ మహాలక్ష్మి కరుణ రూపమా తందాన తాన. శత్రు వినాశనం చేసేడి దుర్గా జయమునివ్వమ్మ తందాన తాన. తందాన తాన దేవనందనాన అత్తరికిడు జుంటకి. ప్రణీత్, ఈరోజు ఏ కథ చెప్పబోతున్నావు? ఇంకేముంటారా, మరాఠీల కథనో, పాండవుల కౌరవుల కథనో, సీత కష్టాలో చెప్తాడు. ప్రణీత్, అవన్నీ పాత కథలు, ఒక కొత్త కథ చెప్పరాదు? ఏంద్రా, పాత నోత ఉందా? అయితే పాత కొలుసులు, పాత బిందెలు, పాత బిందెలు అంటే వాడేరా పాత అంటే. అరే ఇప్పుడు నేనేమన్నాను? కరెంట్ మీద కాకి వాళ్ళట్టు కావు కావమని అడుగుతున్నా. నేను పాత అంటే రోతనేమన్నా? ఎలక్ట్రిక్ బల్బులు వచ్చినాయండి, పాల దీపాలను ఇంట్లో వెలిగిస్తున్నారా? అలాగే బస్సులు రైలు వచ్చినాయండి, ఎడ్ల కచ్చల మీద ఎక్కి తిరుగుతున్నారు. మీరు అనవసరంగా కొట్లాడుకోకుండా అనవసరంగా రాసుకునే చేయకుండా ఈరోజు మనం ఏదో ఒక కొత్త కథని చెప్పుకున్నాం. లేదు, మంచి పని అయిందా? కొడితే ఎవరితో చెప్తున్నా. ఇప్పుడు మనం కథను చెప్పబోయే కథ సీత ఇష్టాలు. తరికిట తాయిది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథ. తందాన తాన ఓటమి నెరగక పోరాడే వీర బాలక. తందాన తాన తరికిట తరిత్తా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏం కదా? అయ్యలారా అమ్మలారా, స్త్రీలు వెలసిన ఆ భారత భూమిలో రత్నాలు పండిన ఆ రాజుల నేలలో ఆ తెలుగు నేల, అది ఆ తెలుగు నాట. అనగనగా ఒక రామాపురం. ఆ రామాపురంలో ఇద్దరు దంపతులు ఉండేవారంట. ఆ దంపతులు కలిగిన తొలి సంతానమే సీత. ఆ సీతను బడికి పంపిద్దాం అనుకున్న లోపే మళ్ళొక కుమారుడు పుట్టిడంట. ఆ కుమారుడు పుట్టాక సంతానం వీడికి అబద్ధమని అనుకున్నారు. కాకపోతే మళ్ళొక కుమార్తె పుట్టింది. అయ్యో ప్రణీత్, అందుకే ఆలస్యం అమృతం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూసుకో, ప్రణీత్ చెప్పేది నువ్వు. నోరు మూసుకునే కాలం పోయింది, ప్రశ్నలు అడిగే కాలం వచ్చింది. ఈ కాలంలో మాట్లాడేవాడే మంచోడు. సరే మరి అనవసరంగా కొట్లాడుకోకుండా ఇప్పుడు మనం మరొక కథ విందాం. పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. పంట పండగ పొట్ట నిండగా కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుంగదీయక తల్లడిల్లినారా. భార్య భర్తలు కూడునార చేసి తల్లడిల్లినారా. తరికిట. ఇంతకు సీత బడికి పోయిందా? లేదు, అమ్మ నాన్న పనికి వెళ్ళాక తమ్ముడు చెలను ఆడిస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ తన ఇంటి పనులతో అంకితం అయిపోయింది. ప్రణీత్, పిల్లల పనికి పెద్దల పనికి అనే విషయం మనకు తెలియదు కావచ్చు. ఎందుకంటే పిల్లలకు 16 సంవత్సరాలు నిండాక వారిని ఏ పనికి పంపించదు అనే ఒక చట్టం ఉంది, నీకు తెలుసా? చట్టాలు అమలు చేయడం అనే ఏ ఒక్కరికి బాధ్యత అనుకున్నంత కాలం ఈ పరిస్థితులు మారవు. ఇంతకు చిన్నారి సీత ఏం పనులు చేసేది? ఇంటి పనులు ఎన్నో చేసరా సై. వంట పనులు ఎన్నో నేర్చరా సై. బీడీలు ఎన్నో చుట్టరా సై. పట్టి సెల్లకే పోయరా సై. కోవత్తుల పలు కాయరా సై. వినరా సోదర, చదువులో తల్లి వీణగాథ. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది? పిల్లల చదువు కోసం. తర్వాత ఏమై ఉంటుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతో తన నెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి. నిజంగా అదే జరుగుతుంది. మన కథకు అర్థం ఉండదురా. అప్పుడే శ్రావణి అనే టీచర్ ఆ ఊరికి వచ్చింది. నిప్పించి కానీ టీచర్లు చదువు చెప్తారు కానీ ఇలాంటి పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకున్నా కానీ చెప్పేది వింటారా? తప్పకుండా సాధ్యం అవుతుంది. మా బడిలో టీచర్లు పాఠాలతో పాటు ఎన్నో కథలు చెప్తారు, పాటలు పాడిపిస్తారు, ఆటలు పాడిపిస్తారు. అలాగే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలా చూసుకుంటారు. అప్పుడే శ్రావణి టీచర్ వచ్చిన వెంటనే కథను పనిని మొదలు పెట్టింది. ఎవరైతే బడికి వెళ్ళాల్సిన వయసు ఉన్నారో, బడికి వెళ్ళాలి కూడా పైసలు లేకుండా బడికి వెళ్ళగా ఫీజు కట్టలేక అట్లా ఇంటికి వెళ్తూ తల్లిదండ్రులను ఒప్పిస్తూ వచ్చేది. అప్పుడే ఒకరోజు వెళ్తూ శివయ్య దంపతుల ఇంటికి కూడా వెళ్ళింది. నేను చెప్తాను.
అతిగా ఊహించకు, ప్రణీత్ చెప్పేది అఖిల్ ఊహించింది కూడా నిజమే మనది. అప్పుడే గౌరమ్మ ఇంట్లో దాచిపెట్టింది సీతను. అప్పుడే శ్రావణ టీచర్ కొన్ని మంచి మాటలు, వచ్చిన పని చెప్పకుండా కొన్ని మంచి మాటలు వాళ్ళకు కొందరి గురించి చెప్పింది. భారతీయుడా బాలబాలుడా వినవయ్య వీణ విందుగా తెలుసుకోవయ్యా చరిత్ర ముందుగా. ఎన్నో జన్మల పుణ్యమిది మన మానవ జన్మ, అది మన మానవ జన్మమ్మ. అందులో ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. సమనం స్నేహం ప్రేమ భావం అని ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఊరు దేశం ఇల్లు వాడ అన్ని అభివృద్ధి చెందుతుంది. అవును, అభివృద్ధి చెందుతుంది. అది అట్టి బాలికలు నడిచిపెట్టడం అది అన్యాయముడుగా, అంతే అన్యాయముడుగా. ఓ భారతీయుడా బాలవానుడా వినవయ్య వీణ విందుగా తెలుసుకోవయ్యా చరిత్ర ముందుగా. ప్రణీత్, ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, కానీ ఆడవాళ్ళు అణచిపెట్టడం కూడా తప్పే. కానీ ఆడవాళ్ళు అణచిపెట్టే వారి కొందరు పేరు చెప్పు. అప్పుడే శ్రావణ టీచర్ కూడా కొంతమంది ఆదర్శ మహిళల గురించి చెప్పింది. రుద్రమదేవి చూడరా, సై సంగం లక్ష్మి బాయిరా, సై సరోజిని నాయుడురా, సై అచ్చమమ్మ చూడరా, సై మహిళల మార్గం దిద్దరా, సై కల్పన చౌలా చూడరా, సై అంతరిక్షంలోకి ఎగే, సై సుంజా విలియం చూడరా, సై ఎన్నో పరిషత్తులు చేసరా, సై బాలనంటి బల తమ్ముడా బేరు బలనోయ్ తందానా. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏముంటుందిరా? అవన్నీ వింటున్న సీత బయటకు వచ్చి నేను కూడా చదువుకుంటానని అన్నది. అప్పుడే ఆ శివయ్య దంపతులు కూడా అలా తప్పు తెలిసొచ్చి శ్రావణ టీచర్ వెంటబడికి పంపించారు. అంటే అందరూ మా ప్రణీత్లానే ఉంటారా? అంటే ప్రణీత్ నీకన్నా గొప్పవాడు మనది. ఈ కథ కానీ నిజంగా చెప్తా, మీరు తర్వాత కొట్టుకుంటు కానీ ఫస్ట్ నేను చెప్పే కథ వినండి. అక్షరమాలనే నేర్చరా, సై తెలుగును చక్కగా చదివరా, సై ఎక్కాలన్నీ నేర్చరా, సై లెక్కలన్నీ నేర్చరా, సై పక్కగా గ్రహించరా, సై తరిత్తా. ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేరు తనకు, మరి ఎదురు లేరు తనకు. తందాన తాన దేవనందనాన, మరి ఎదురు లేరు తనకు. ఆ తర్వాత తెలివితేటలు గ్రహించిన మన ప్రిన్సిపల్ ప్రణవ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ పూర్ణచందన్ గారు 4వ తరగతి కాకముందే 4వ తరగతి కాకముందే 5వ తరగతిలో వేశాడు. చూడు, చదివితే అలా చదవాలి. నువ్వు నన్ను వెక్కిరించకు. నేను 1వ తరగతిలో ఎన్నో లెటర్స్ చదివినా, అవి చాలా పెద్ద లెటర్స్. ఇది పెద్ద లెటర్స్, అదో 2 చెప్పురా. పెద్ద లెటర్స్ అవి, 1, 2 కాదు, 20 చదివినా. చెప్పలేనా? చెప్పమంటారా? 5 విను. ఏ బి సి డి. ఆ లెటర్స్ ఏడిసినట్టుంది. కానీ నువ్వు తర్వాత చెప్పు. తర్వాత ఏముంటుంది? పిల్లల చదువు కోసం, స్త్రీల మేలు కోసం సీతకు ఎదురు లేకుండా పోయింది. 7వ తరగతి కూడా పూర్తి చేసింది. అదే సమయానికి హఠాత్తుగా శ్రావణ టీచర్ ప్రమోషన్ మీద వేరే ఊరికి బడికి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యో 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 అప్పుడేమైంది? అయితే సీత చదువును ఆపేసిందా? లేదు, సీత ఎందుకు చదువు ఆపేస్తుంది? శ్రావణ టీచర్ చెప్పిన చదువు బీజాలు, విద్యను, కొన్ని మంచి మాటలను గుర్తు చేస్తూ తన ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో కూడా చేరింది. అయ్యో, ఇంజనీర్లో సీట్ దొరకలేదా? ఇంజనీర్ సీట్ దొరకలేదని కాదు, ఏదో చదువుకొని ఏదో డబ్బులు సంపాదించిన హాయిగా ఉంటుంది అనుకున్నావా? తనలాంటి పిల్లలు కూడా చదివిస్తూ తన ఒక కలెక్టర్ లాగానో, డాక్టర్ లాగానో, నాయకుడు లాగానో చేసి ఆమె ప్రభుత్వానికి సేవ చేయాలనుకున్నది. అప్పుడే ఆమెకు డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో విజయం చెందింది. అప్పుడే తనకు ఏపీ మండల భారత్ అభివృద్ధిగా అధికారిగా ఎంపీ చేసింది. అవునా ప్రణీత్? అంతేగాని నువ్వు సీత ఇష్టాలన్నావుగా, అవేవో చెప్పు. మరి నా
ఇష్టాలు? అవి కథ అయిపోయినాక తీరిక చెప్దాం కానీ ముందు ప్రణీత్ చెప్పేది నువ్వు సీత. మందీప్, నువ్వు అంటావు కదా వింటావు కదా, ముందు ప్రణీత్ చెప్పే కథ విను. ఆడపిల్లను చిన్న చూపు చూడరాదు బాయి, అరే చూడరాదు బాయి, ఎన్నిటికైనా అవకాశం కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి. వాళ్ళ ప్రభితను మనం గౌరవించాలోయి, వాళ్ళను ప్రకటించాలోయి. తిరుగుడు జుంతరిత్తా. ప్రణీత్, చాలా మంచి కథ చెప్పావు. ఈ కథ వింటే ఎవరిలో నిజంగా మార్పు వస్తుంది. ఇటువంటి సీతలు ఊరికొక్కరున్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ సీతను ఆదర్శంగా తీసుకొని ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతారని నేను కోరుకుంటూ ఈ కథను ముగిస్తా.